దినాన్ని కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని గడియన దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన స్తుతించి గణపరిచి గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. మనం ఈ లెంటన్ డేస్లో ఇంకా చివరి దినాల్లో మనం ఉన్నాం. మరి నెక్స్ట్ వీక్ నుంచి పరిశుద్ధ వారంగా మనం ఆచరిస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఎన్నో సందర్భాల్లో మన వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ లోకంలో సర్వమానవాన్ని రక్షించటానికి మానవ రూపుడిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జీవించినంతకాలం కూడా ఏ రోజు కూడా ఆధిక్యతను ఘనతను ఎప్పుడూ కోరుకోలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను, నా ఇష్టము కాదు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ మరి శ్రమలో అనుభవించడానికి సిద్ధపడుతున్న సమయంలో కూడా తండ్రి నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ప్రార్థించున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు జీవితం అంతా కూడా ఎన్నో గొప్ప మరి ఆత్మీయమైన సత్యాల్ని మనకి నేర్పి ఉన్నది. ఇదైనా మనం చూడబోతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములో అనేక సందర్భాల్లో ఆయన పరిచర్య చేస్తున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు చివరిసారిగా ఆ యెరూషలేము ప్రవేశించినప్పుడు ఆ యెరూషలేములో ప్రభువైన యేసుక్రీస్తుకి వచ్చిన స్పందన చూసినప్పుడు ఒక విధంగా ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది, ఒక అద్భుతమైన ఘట్టంగా భావించాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుకి ఎప్పుడు కూడా బహిరంగంగా అంతటి గొప్ప మరి స్పందన ఆయన ఎప్పుడు కూడా చూడలేదు. ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఆ పస్కా పండుగను ఆచరించడానికి ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు ఆ యెరూషలేము పురవీధుల్లో అనేక మంది ఆయనను చూడడానికి, అంతకుముందే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. లాజరుని ఆయన బ్రతికించాడు కాబట్టి అది కూడా చూడడానికి అనేక మంది జనసమూహము చూడడానికి వస్తున్నవారుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తును చూడడానికి ఆయన చుట్టూ అనేక మంది అక్కడ గుమిగూడినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక రాజుగా వచ్చాడని, ఈ రాజుగా ఈ లోకానికి రాబోతున్నాడని చెప్పి మరి ప్రవచనాల్లో మనం చూసాం. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు కూడా యేసుక్రీస్తు ఒక మెస్సేయగా రాబోతున్నాడు, యేసుక్రీస్తు ఒక మెస్సేయగా రాబోతున్నాడు, యూదులను ఆయన రాజుగా పరిపాలన చేయబోతున్నాడని వారందరూ కూడా ఆశించారు. ఒక కింగ్గా ఆ యూదులను ఒక రాజుగా పరిపాలన చేస్తాడు, మనకి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. రోమన్ సామ్రాజ్యం కింద వాళ్ళు ఉంటున్న ఆ పరిస్థితిలో ఎంతో అణిచివేతకు వారు గురి అవుతున్నారు. ఆ పరిస్థితిలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయన ఒక రాజుగా రాబోతున్నాడు, వారిని పరిపాలన చేయబోతున్నాడు, ఆ యొక్క వారికి డెలివరెన్స్ ఇవ్వబోతున్నాడని చెప్పి వారందరూ కూడా ఆశించారు అనేక మంది. మరి దాంట్లో మరి బరబ్బగా కూడా అటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నట్టుగా కూడా చరిత్ర చెబుతూ ఉంటుంది ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్లో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యెరూషలేము ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా తనతో ఉన్నవారు ఏ విధంగా స్పందించారు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన వచ్చి ఉన్నాడు అని మనం చూస్తున్నట్లయితే ఆయన ఒక రాజుగాని లోకానికి వచ్చాడు. ఆయన ఒక రాజుగాని లోకానికి వచ్చాడు. ప్రజలు ఆశించిన రాజుగా రాలేదు, ప్రజలు ఆశించిన రాజుగా రాలేదు. రాజు అనేసరికి ఒక పెద్ద అతనికి ఒక టీవీ ఉంటుంది, ఒక అధికారం ఉంటుంది, ప్రజలు ఎంతో అతన్ని ఘనపరుస్తుంటారు. కాబట్టి రాజుగా ఉన్న వ్యక్తి, ఈ లోకంలో ఉన్న వ్యక్తి అంటే ఒక మన రాష్ట్రాల్లో లేకపోతే మన దేశంలో మనం చూసినప్పుడు ఒక అధికారికి లేకపోతే ఒక ఎమ్మెల్యే అనుకుందారు, ఒక ప్రదేశానికి ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే అనుకోండి, అతనికి ఎంత ఘనత ఉంటుంది, అతని వెనకాల జనసమూహం ఎంతమంది అతను వెంబడిస్తుంటారు, అతని సెక్యూరిటీ ఎలా ఉంటుంది అంటే ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తికి ఎంత ఘనతను మనం చూస్తుంటాం. సో చీఫ్ మినిస్టర్కి ఇంకా ప్రత్యేకమైన ఘనత ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్కి ఇంకా ప్రత్యేకమైన ఘనత ఉంటుంది, రాష్ట్రపతికి ప్రత్యేకమైన ఘనత, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే మరి రాజుగారికి కూడా అటువంటి ఘనత సమాజంలోను ప్రజల్లోనూ ఆ రాజ్యంలోనూ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ రాజు, ఈ లోకానికి వచ్చిన ఈ రాజుకి
ఈ ఘనతలేమి కూడా లేవు. ఈ ఘనతలేమి కూడా లేవు. ఈ రాజు ఈ సర్వమానవాళి కొరకు ప్రాణాన్ని అర్పించడానికి, విమోచన క్రయధనముగా ఈ లోకానికి ఆయనకు వచ్చాడు. ఆయనను ఆ విధంగా అర్థం చేసుకోవడానికి వారికి చాలామందికి అర్థం కాల. ఆయన చెబుతున్న మాటలు కానివ్వండి, ఆయన జీవిత విధానం కానివ్వండి, అవన్నీ కూడా ఆనాటి ప్రజల్లో చాలామందికి అర్థం కాలేదు. కానీ అనేక మంది ఆయనను విశ్వసించారు. అనేక మంది ఆయనను విశ్వసించారు. ఆయన చేసిన కార్యాలను చూశారు. ఆయన చెప్పిన బోధనలు విన్నవారు. కాబట్టి అనేక మంది ఆయనను విశ్వసించిన వారు, అనేక మంది ఆయన ద్వారా మేలులు పొందినవారు, అనేక మంది మరి ఆ గొప్ప కార్యాలు చూసిన వారు ఆ దినాన్న ఆ యెరూషలేము పురవీధుల్లోకి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆ యెరూషలేము పురవీధుల్లోకి వచ్చినప్పుడు అక్కడ స్పందన మనం చూసినప్పుడు ఒక విధంగా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము మనం చూసినట్లయితే 12:13 ఈ సందర్భం మనకు కనబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము. మరునాడు ఆ పండుగ వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు. ఇక్కడ రాజుగా వర్ణించారు. చూసారా, ఇక్కడ రాజుగా అభివర్ణించారు. ఇక్కడ రాజు, ఇశ్రాయేలుకు రాజు స్తుతింపబడును గాక అని వారు కేకలు వేసినట్టుగా. అంటే మామూలుగా అయితే అరిస్తే మామూలుగా ఉంటుంది, కేకలు వేశారంటే చాలా గంభీరంగా బిగ్గరగా వారు షౌట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఒక రాజుగా అభివర్ణించారు. ఇశ్రాయేలుకు ఒక రాజుగా అభివర్ణించి మరి ఏ సందర్భంలోనూ కూడా అటు రీతిగా పబ్లిక్ రియాక్షన్ అయితే లేదు. అక్కడ పబ్లిక్ రియాక్షన్ అయితే ఎక్కడ ఏ సందర్భంలో కూడా అటు రీతిగా లేదు. ఈ ఒక్క సందర్భంలోనే ప్రభువైన యేసుక్రీస్తుని ఇశ్రాయేల్ రాజుగా వస్తున్నవాడు అని చెప్పి ఆయన స్తుతిస్తూ కేకలు వేసినట్టుగా మన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఆ రాజు ఆ యెరూషలేము ప్రవేశించున్నాడో, ఆ యెరూషలేము ప్రవేశించున్నాడో అనేక మంది సంతోషించారు. అనేక మంది సంతోషించి దేవుని స్తుతించారు కదా. దాంట్లో కూడా ఈ గుంపు ఉన్నది. దాంట్లో కూడా ఈ గుంపు ఉన్నది. వారంతా సంతోషించారు. సంతోషంతో ఆయనను స్తుతించారు. సంతోషంతో ఆయనను మహిమపరిచిన ఒక గుంపు కనబడుతుంది. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 37 నుంచి చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము. ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడునుగాక. 19:37 చూడమ్మా. ఒలీవ కొండల నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించెను. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేసరి. చాలా అద్భుతమైన ఘట్టం, చాలా అద్భుతమైన ఘట్టం. చాలా సందర్భాలు మరి యేసుక్రీస్తుని గురించి వాళ్ళు ఏమన్నా ఒకవేళ యేసుక్రీస్తుని వెళ్ళి నువ్వు ఈ కార్యాన్ని చేసావయ్యా అని చెప్పి మరి యేసుక్రీస్తుతో మాట్లాడిన సందర్భాలు ఉండి ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా ఇటు రీతిగా ఆయనను స్తుతించినట్టుగా, ఆయనను మహిమపరిచినట్టుగా, ఆయనను ఇటు రీతిగా హెచ్చించినట్టుగా ఏ సందర్భంలో మనం చూడలేదు. ఇక్కడ శిష్యుల సమూహం అంతా కూడా సంతోషంతో, శిష్యుల సమూహం అంతా కూడా సంతోషంతో ఆయన చేసిన అద్భుత క్రియలన్నిటిని గూర్చి తలంచుకుంటూ ఆయన రాజుగా అభివర్ణిస్తూ వారు సంతోషిస్తూ ఆయన హెచ్చించారు. సంతోషిస్తూ ఆయనను మహిమపరిచారు. సంతోషిస్తూ ఆయనను మహిమపరిచారు. ఏంటంటే ఇది ఆయన వారి హృదయంలోంచి వచ్చింది. ఇది వారి హృదయంలోంచి వచ్చింది. ఆయన చేసిన కార్యాలని వారు స్తుతించలేకపోయారు అన్నమాట. చాలా సందర్భాలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునిలో ఆనందించే వారి యొక్క ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆ సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆ సన్నిధిలో సంతోషాన్ని పొందే ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అనుక్షణం కూడా చాలా సంతోషిస్తుంటారు. దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా
ప్రార్థిస్తుంటారు, కన్నీటితో ప్రార్థన చేస్తుంటారు, ఆయనను మహిమపరుస్తుంటారు, ఆయన ఘనపరుస్తుంటారు, ఆయన హెచ్చిస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం మన వారం అంతా కూడా మన పనుల్లో ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మహిమపరిచే స్థలం ఇది, ఆయనను ఘనపరిచే స్థలం, ఆయనకు థ్యాంక్స్ చెప్పే స్థలము, ఆయన సన్నిధిలో విన్నపించుకునే స్థలము. కాబట్టి ఆ దినాన ఆ శిష్యుల సమూహం అంతా కూడా సంతోషిస్తూ ఆయనను ఘనపరిచారు, ఆయనను స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, విశ్వాసులైన వారు, దేవునిలో ఉన్నవారు ఖచ్చితంగా సంతోషిస్తారు. దేవుణ్ణి అనుభవిస్తున్నవారు, దేవుని కార్యాలను అనుభవిస్తున్నవారు, దేవుని కార్యాలు అనుభవిస్తున్నవారు వారు సంతోషంగా ఉండగలరు. దేవుని వాక్యం చూసినట్లయితే కీర్తన 23 7 వచ్చిన చూడండి. 28:7. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించెను గనుక నాకు సహాయము కలిగను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో ఆయనను స్తుతించుచున్నాను. చూసారా, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవుణ్ణి ఒక అభయముగా ఎవరైతే పెట్టుకుంటారో, దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, దేవుని యొక్క సహాయాన్ని ఎవరైతే పొందుకుంటారో వారు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించకుండా ఉండలేరండి, దేవుని మహిమపరచకుండా ఉండలేరు. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతతో దేవుణ్ణి హెచ్చిస్తుంటారు. కృతజ్ఞతాస్తుతులతో పాటలతో పాడుతున్నప్పుడు, ఆ పాటలు మనల్ని లీడ్ చేస్తున్నప్పుడు, ఆ పాటలు ఉన్న మాటలు మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తుంటాయి, మనం ఎంతగానో దేవుని మహిమపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి. ఇక్కడ భక్తుడు కూడా అని చెప్తున్నాడు, నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలో ఆయన నేను స్తుతించుచున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి వెన్ యు ఆర్ అటెండింగ్ వర్షిప్ సర్వీస్, ఆ ఆరాధన సమయంలో దేవుని మీద ప్రేమతో, కృతజ్ఞతతో, సంతోషంతో ఆయన చేసిన కార్యములన్నీ కూడా మనం చేసుకుంటూ దేవుని హెచ్చించే సమయం అది, దేవుణ్ణి హెచ్చించే సమయము. ఈ సమయంలో కూడా వారు దేవుని రీతిగా గణపరిచారు, సంతోషంతో దేవుని గణపరిచారు. దేవుడు చేసిన అద్భుతములన్నీ కూడా మననం చేసుకుంటూ వారు దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి మొదటి రియాక్షన్ మనం చూసినప్పుడు, ఆ రాజు వారి యొద్దకు వచ్చినప్పుడు వారు సంతోషముతో దేవుని మహిమపరిచారు, సంతోషముతో దేవుణ్ణి మహిమపరిచారు. రెండవది చూసినప్పుడు, ఆ రాజు వారి యొద్దకు వచ్చినప్పుడు ఆపోజిట్ రియాక్షన్ ఇది. ఈ రియాక్షన్ ఏంటి? ఆపోజిట్ రియాక్షన్. కలవరపడ్డారంట. కలవరం న్యాచురల్గా కలవరం ఎందుకు వస్తుందంటే సమాధానం లేకపోవడం వల్ల, నెమ్మది లేకపోవడం వల్ల, ఆందోళన. అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే అవిశ్వాసంగా ఉన్నవారు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు. విశ్వాసం ఉన్నవారు ఎప్పుడు కూడా వారు తృప్తి కలిగి జీవిస్తుంటారు. విశ్వాసం కలిగిన వారు దేవుల్లో ఆనందిస్తూనే ఉంటుంటారు. వాళ్ళ జీవితంలో కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండి దేవుని మహిమపరుస్తుంటారు. మరి పౌలు శీలలు ఆ చెరసాలలో ఉన్నప్పుడు దేవుని స్తుతించలేదా? ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఏంటి వీళ్ళన్నీ చెరసాలలో బంధించేస్తే అక్కడ కూడా దేవుని మహిమపరుస్తున్నారు. అంటే దేవుల్లో ఆనందించడం అనేదాన్ని వారి కష్టాల్లో కూడా దేవుని స్తుతించే ఆ మనసు కలిగి ఉన్నది. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు వారికి తెలుసు. దేవుని అనుభవిస్తూ, దేవుని ప్రేమను పొందుతూ వారు అటు రీతిగా స్తుతించే ఆ కష్టస్థితిలో కూడా దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ గుంపు చూసినట్లయితే ఈ గుంపు కలవరపడుతున్నారు. ఎందుకంటే యేసు యందు విశ్వాసం లేదు వారికి. యేసు యందు విశ్వాసం లేదు, యేసు యందు నమ్మిక లేదు. అక్కడున్న జనసమూహం అంతా కూడా అటువంటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నప్పుడు వీళ్ళు కలవరం అనేది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 21:10 చూడండి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడి. అంటే చాలామందికి ఆయన గురించి తెలియదు. అంటే తెలియదంటే యేసు గురించి వారు విని ఉండరంటారా? విన్నవరండి. బట్ ఇప్పుడు కూడా యేసుతో అనుభవం లేదు వాళ్ళకి. యేసు చేసిన కార్యములు వారికి తెలియదు. యేసు యొక్క మాటలు వారు వినలేదు. లోకంలో అనేక మంది ఉంటారు. అందరికీ సువార్త తెలుసంటే అందరికీ సువార్త తెలియని వారు.
చాలామందికి తెలుసు, కానీ సువార్తను అంగీకరించిన వారు, సువార్తను అంగీకరించిన వారు, సువార్తను నిర్లక్ష్యం చేస్తున్నవారు. మరి అంచె దినాలకు వచ్చేసరికి యేసు క్రీస్తు గురించి తెలియని వారు ఎవరు ఉండరండి ఈ లోకంలో. అప్పుడే అంతం వస్తుందట. ప్రపంచమంతా కూడా క్రీస్తుని గురించి సువార్త ప్రకటించబడుతుంది, అప్పుడు మాత్రమే అంతం వస్తుందని వాక్యం చెప్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఆయన తెలియజేస్తున్నాడు. అయితే ఈ గుంపు యేసు ఎవరో అని అంటే యేసుని వ్యక్తిగతమైన అనుభవం వాళ్ళు పొందలేదు. యేసుతో వ్యక్తిగత అనుభవాన్ని వారు పొందలేదు. యేసుతో ఆత్మీయమైన అనుభవాన్ని వాళ్ళు పొందలేదు. అందుకే యేసు గురించి తెలియదు కాబట్టి వారిలో ఒక కలవరాన్ని మనం చూస్తున్నాం. వారిలో కలవరాన్ని చూస్తున్నాం. కలవరం అనేది ఎవరిలో ఉంటుందంటే ఈ లోక సంబంధమైన జీవితంలో ఉన్న వారికి కలవరం ఉంటుంది. పాప జీవితంలో ఉన్న వారికి కలవరం ఉంటుంది. పాప జీవితంలో ఉన్న వారికి సంతోషం ఎప్పుడు కూడా ఉండదు. తాత్కాలిక సంతోషం, తాత్కాలిక ఆనందం, తాత్కాలికమైన సంతోషాలు వారి జీవితంలో ఉంటాయి. వారి జీవితంలో నెమ్మది, సమాధానం ఉండదు. వాక్యం మీద తెలియజేస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా, దుష్టులకు నెమ్మది ఉండదు. ఈ లోకంలో పాపములు ఎవరైతే జీవిస్తున్నారో, ఈ లోకంలో చీకట్లు ఎవరైతే జీవిస్తున్నారో, ఈ లోకంలో లోక సంబంధమైన జీవితంతో ఎవరైతే మమేకమే ఉన్నారో ఈ లోక సంతోషాలను వెతుక్కుంటూ జీవిస్తారు. చూసారా, తినడం, త్రాగడం, సుఖించడం. ఈ లోకం వాళ్ళ జీవితానికి ఒక గమ్యం లేదు, వారి జీవితానికి ఒక అర్థం లేదు, వారి జీవితానికి ఒక గమ్యము లేదు, వారి జీవితానికి అర్థం లేదు. కాబట్టి ఈ లోక జీవితంలో ఉన్న వారందరూ కూడా ఎప్పుడూ టెన్షన్సే. డబ్బు ఉంటుంది, అయినా టెన్షన్. వాళ్ళకి కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి, అయినా టెన్షన్సే. నెమ్మది ఉండదు. కాబట్టి దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అక్కడ కలవరపడుతున్న గుంపు కూడా దేవుని వ్యక్తిగతంగా ఎరిగిన వారు కాదు. ఆ ప్రభువైన యేసు క్రీస్తు, ఆ రాజు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి, ఆ రాజు చేసిన కార్యముల గురించి, ఆ రాజు చేసిన ఆ బోధనల గురించి, సత్యముని గురించి వారు గుర్తించలేని వారు, గ్రహించలేని వారు, అంగీకరించలేని వారు ఉన్నారు. కాబట్టి వారిలో కలవరం ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకసారి ఆలోచించేయండి. దేవుణ్ణి ఎరగని వారికి వారి జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు, వారి జీవితంలో ఎప్పుడు కూడా సమాధానం ఉండదు. లోకంలో అన్నీ ఉండొచ్చు, కానీ వారి జీవితంలో సంతోషం అనేది ఉండదని మనం చూస్తున్నాం. కాబట్టి రెండవ గుంపు మనం చూసినప్పుడు కలవరపడే గుంపు కనబడుతుంది. మూడవ గుంపు కనబడుతుంది. ఆ గుంపు అక్కడ చుట్టూ ఉన్న వారందరూ కూడా స్వచ్ఛందంగా దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు. అది చూసి అసూయతో కోప్పడుతున్నారంట. అది చూసి అసూయ చెందే ఒక గుంపు కూడా అక్కడ కనబడుతుంది. అసూయ చెందే గుంపు కూడా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళకి. యేసును అక్కడ స్తుతిస్తున్నప్పుడు, యేసును మహిమపరుస్తున్నప్పుడు, యేసును ఘనపరుస్తున్నప్పుడు వాళ్ళు కోపడుతున్నారంట, గద్దిస్తున్నారంట. ఆ వాక్యం కూడా చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 15 వచనం చూడండి. శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపోతున్నారంట. అక్కడ దేవుని వాళ్ళు స్తుతిస్తుంటే కోపముతో మండిపోతున్నారంట. వాళ్ళకి ఒక అసూయ, వారికి ద్వేషము, వాది సహించలేకపోతున్నారు. అందుకే కదా కోపం వచ్చింది. అందుకే తెలియదా యేసెవరో తెలియదా వాళ్ళకి, యేసెవరో తెలియదా వాళ్ళకి, యేసు మాట్లాడుతున్న బోధన తెలియదా వారికి, యేసు చేస్తున్న కార్యాల వారికి తెలియదా. వారు ఎవరు అని చూసినప్పుడు వారు ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలకు వారు స్తుతిస్తుంటే వీరు కోపముతో మండిపోతున్న గుంపు ఒకటి కనబడుతుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఆ గుంపు కూడా ఉంటుంది. ఈ సందర్భంలో కూడా యేసయ్యను చూసి అటు రీతిగా వారు మాట్లాడుతున్నప్పుడు ఇదే ఇంకో గుంపు అదే వేరే సందర్భంలో వేరే సువార్తికుడు రాస్తాడు ఏమిటంటే వాళ్ళని గద్దించు అని చెప్పి యేసుతో చెప్తున్నారు. వాళ్ళని గద్దించు, ఎందుకు ఇలా గట్టిగా అరుస్తున్నారు, ఎందుకు ఇలా గట్టిగా కేకలు వేస్తున్నారని చెప్తున్నప్పుడు యేసయ్య స్పందన మనం చూసినట్లయితే, యేసయ్య స్పందన మనం చూసినట్లయితే చూద్దాం. మా ఎంతది యోహాను సువార్త, లోకా సువార్త 19, లోకా సువార్త 19 39 చూడండి, 39, 40.
ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆ శిష్యులు స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ప్రేమతో ఆయనను స్తుతిస్తూ సంతోషంతో ఆయన గణపరుస్తుంటే వీళ్ళు అసూయతో ఉన్నారు. అసూయతో ఉండి యేసు ఏమన్నారంటే ఆ సమూహంలో ఉన్న కొందరు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండేళ్ళ ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పాను. వీరు ఊరకుండేళ్ళ ఆ రాళ్ళు కేకలు వేయనని వారితో చెప్పాను. చూసారా, ఆ గుంపు మనం చూసినట్లయితే వారు అసూయతో కోపడుతున్నారు, వారు అసూయతో గద్దిస్తున్నారు. నీ శిష్యులను గద్దించు వారిని అని చెప్పి అక్కడ యేసుక్రీస్తుని వారు మరి ఉద్దేశించి అడిగినప్పుడు యేసయ్య చెప్పిన సమాధానం ఏంటంటే, రాళ్ళు కూడా కేకలు వేస్తాయని చెప్పి అక్కడ యేసయ్య పలికిన మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ మూడో గుంపును చూసినప్పుడు ఆ రాజు మన ఎదుకు వచ్చినప్పుడు కొంతమంది కోపపడిన వారుగా మనం చూస్తున్నాం. అది మూడో గుంపు. నాలుగో గుంపు చూసినప్పుడు చిన్న బిడ్డల సహితం, ఇంత మనం చదివిన వాక్యమే, చిన్న బిడ్డల సహితం అక్కడ దేవుని స్తుతించారు. ఆ దేవాలయంలో దేవునిని మహిమపరిచారు. దానికి కూడా తట్టుకోలేకపోయారు. చిన్న బిడ్డల సైతం కూడా దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే చిన్న బిడ్డలకు విశ్వాసాన్ని నేర్పించవలసింది ఎవరు? తల్లిదండ్రులే కదా. ఆ తల్లిదండ్రులు ఆ విశ్వాసాన్ని నేర్పినప్పుడు, ఆ వాక్యాన్ని నేర్పినప్పుడు పిల్లలు కూడా రీతిగా దైవభక్తిలో ఇదిగా అవకాశం ఉంటుంది. దానికి ఖచ్చితంగా నిదర్శనము ఈ చిన్న బిడ్డలు దేవుని స్తుతించుట, ఈ చిన్న బిడ్డలు దేవుణ్ణి మహిమపరచడం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్న పిల్లలను చూసాను. దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్న పిల్లలను, మనం చిన్న పిల్లలు దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఎంత సంతోషం వస్తుందండి. సమ్టైమ్ నేను చూస్తూ ఉన్నాను, చిన్నపిల్లలు ప్రార్థన చేస్తున్నప్పుడు, చిన్నపిల్లలు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, చిన్నపిల్లలు దేవుని మహిమపరుస్తున్నప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది కదా. దాన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులను అభినందించాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి, మరి దేవుని స్తుతించండి, ప్రైజ్ లార్డ్ అని చెప్పమంటే చాలామంది ఎంతగానో చిన్న బిడ్డలు చెప్తుంటారు. అంటే వారికి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము, పెద్దవాడాక ఆ త్రోవ నుంచి తొలగిపడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి విశ్వాసంలో పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. మరి మోషేని వారి తల్లి రీతిగా పెంచింది. ఆ మోషే అదే విశ్వాసంలో ముందుకు సాగాడు. ఆ యెహోవా దేవుని యందు విశ్వాసంలో ముందుకి సాగాడు. దేవుని కొరకు ఈ లోకంలో ఘనతలన్నీ కూడా విడిచిపెట్టడానికి మోషే ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసంలో మనం బలంగా మన బిడ్డను ఎప్పుడైతే పెంచుతామో ఖచ్చితంగా ఆ విశ్వాసం తొలగే అవకాశం ఉండదు. ఇక్కడ చిన్న బిడ్డలు దేవుని మహిమపరిచినట్టుగా, చిన్న బిడ్డలు దేవుని మహిమపరిచినట్టుగా ఒక గుంపును అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఒక గుంపు సంతోషించి మహిమపరిచారు, మరొక గుంపు కలవరపడ్డారు, మరొక గుంపు అక్కడ కోపపడినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఈ నాలుగో గుంపులో చిన్న బిడ్డలు దేవుని స్తుతించి మహిమపరిచారు. మనకు దేశంలో మన ప్రాంతంలో కూడా ఈ మట్లాధ్వాన సందర్భంగా చిన్న బిడ్డలందరూ కూడా ఆ మట్టలు పట్టుకుని కదా, మన అక్కడ ఈత మట్టలు ఉంటాయి, ఇక్కడైతే మన ఖర్జూరపు మట్టలు ఉంటాయి కదా, అక్కడ మనకి ఈత మట్టలు ఉంటాయి. అవన్నీ పట్టుకుని ఆ పురవేదుల్లో తిరుగుతున్నప్పుడు ఆ రోజు అట్రీతిగానే వాళ్ళందరూ తిరిగారు. ఆ రోజు అట్రీతిగానే వారందరూ కూడా ఆ యేసయ్యను ఆహ్వానించారు. ఆ రోజు అట్రీతిగానే యేసయ్యను మహిమపరిచారు, యేసయ్యను ఘనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఐదవదిగా మనం చూసినప్పుడు ఈ రాజు ఈ లోకం అందరూ కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఆయన రాలేదు. కానీ ఈ రాజు ఒక దీనుడిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే గనులైన వారు, గొప్పవాళ్ళు, వారు వాడే కార్లు ఎంత విలువైనవండి. వారు వాడే కార్లు చాలా, కొన్ని పేర్లు కూడా తెలియదు మనకి, మెర్సిడెస్ బెంజ్ ఏవో చెప్తూ ఉంటారు. ఇంకా విలువైన కార్లు, ఇంకా ఎంతో విలువైన కార్లు అంటే వాళ్ళ యొక్క అధికారానికి, వారి యొక్క దాని ఏంటి వారి యొక్క స్టేటస్కి మరి అనుగుణంగా వారి కార్లను వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ యేసయ్య జీవితాన్ని మనం చూసినప్పుడు సంపూర్ణంగా దానికి భిన్నమైనది. ఈ లోకంలో ఏ ఘనతను కోరుకోలేదు, ఈ
ఈ లోకంలో ఏ ఆధిక్యతను ఆయన కోరుకోలేదు. యేసయ్య ఆయన వచ్చిన పనిని అది నెరవేర్చడానికి యేసయ్య ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. చాలా సందర్భాల్లో యేసయ్యతో ఉన్నవారందరూ కూడా ఎవరు గొప్ప అని చాలా సందర్భాల్లో వారందరూ కూడా వివాదం వారిలో చెలరేగింది. ఏ సమయంలో ఎక్కడా కూడా యేసయ్య మరి ఘనతను కోరుకోమని చెప్పలేదు. ఎవరైతే తాను తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారని చెప్పి యేసయ్య తన శిష్యులకు ఆయన తెలియజేస్తున్నాడు. అయితే యేసయ్య వచ్చిన విధానం చూసినప్పుడు యేసయ్య ఆయన వాహనముగా ఆ రోజు ఆ సమయంలో ఆ సందర్భంలో ఒక గాడిదను ఆయన ఎంచుకున్నాడు. సమాజంలో సామాజికంగా చూసినప్పుడు గాడిద తక్కువగా చూడబడే స్థితి, బరువులు మోసేది తక్కువగా చూడబడేది. ఆ గాడిదను వాహనంగా ఆయన ఎంచుకున్నాడు. అది అప్పటికప్పుడు ఆయన ఎంచుకున్నది కాదు, ముందుగానే దేవుని ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక నిర్ణయించబడింది. అది ప్రవచనంలో కూడా ముందుగానే చెప్పబడింది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, సియోను వాసులారా, యెరూషలేము నివాసులారా, మీ రాజు నీతిపరుడు దీనుడై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంటే ముందుగానే దేవుని యొక్క ప్రవచనము చెప్పబడింది. ఈ యొక్క జకర్యా గ్రంథంలోనే ముందుగా ఆ రాజు ఏ విధంగా ఈ లోకానికి రాబోతున్నాడు, ఏ విధంగా ఈ లోకంలో ఆయన ఉండబోతున్నాడు, దాన్ని వివరిస్తూ ముందుగానే ప్రవచనము చెప్పబడి ఉన్నది. ఆ రాజు గాడిద పిల్ల ఎక్కి వస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలవించింది. కాబట్టి ప్రవచనం నెరవేర్పు మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాము. ఆ గాడిద పిల్లను వాహనముగా ఎంచుకోవడం ద్వారా యేసు ఈ సర్వలోకానికి ఒక మాదిరిని చూపిస్తున్నాడు, తగ్గింపు జీవితాన్ని మాదిరి చూపిస్తున్నాడు. ఆయన జీవితం అంతా తగ్గింపు జీవితమే, ఆయన పుట్టుక తగ్గింపు, ఆయన జీవిత విధానము అన్నీ కూడా తగ్గింపు జీవితమే. ఈ సందర్భంలో కూడా మరొకసారి ఆ గాడిదను ఎంచుకోవడం ద్వారా తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఆయన ఈ లోకంలో ఒక మాదిరిని మనకు చూపిస్తున్నాడు. రెండవది చూసినప్పుడు ఆ గాడిదను ఎంచుకోవడం ద్వారా దీనత్వానికి సాదృశ్యంగా చూస్తున్నాం మనం. ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఘనతను కోరుకుంటూ రాలేదు, అధికారాన్ని చెలాయించడానికి రాలేదు, ఈ లోకంలో గొప్పతనాన్ని హెచ్చించుకోవడానికి ఎక్కడ రాలే. ఏ సందర్భంలోనూ కూడా యేసుక్రీస్తు దాన్ని హెచ్చించుకోవాలి. ఏ సందర్భంలో కూడా ఆయన యొక్క 33 సంవత్సరాల యొక్క జీవితంలో ఏ సందర్భంలోనూ యేసు హెచ్చించుకున్నట్టుగా ఎక్కడ కూడా లేదు. ఆయన ఒక దీనుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి వాక్యంలో మనం చూసిన ప్రకారము ఆయన దీనుడై, ఆ నీతిపరుడైన రక్షణ గలవాడు దీనుడై వచ్చి ఉన్నాడు. దీనుడై ఆ గాడిద పిల్లని ఎంచుకుని ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా యేసు మాదిరిగా తీసుకోవాల్సిన విశ్వాసంలో మనము క్రీస్తు శిష్యులుగా ఉంటున్న మనందరం కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. మన జీవితంలో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం చాలా సందర్భాల్లో మనం హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం, మనం గణపరచుకోవాలని ప్రయత్నం. శిష్యుల్లో కూడా అట్రీతిగా వచ్చింది. ఎన్నో సందర్భాల్లో దేవుడు వారిని హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది, దీనత్వానికి సాదృశ్యంగా ఉంది. అదే గాడిద గణపరచబడింది కూడా. ఆ గాడిదనెక్కి వస్తున్నప్పుడు వారందరూ కూడా వస్త్రములు వేసి ఆ మట్టలు పరిచి ఆ మట్టల పైన వస్త్రం పైన ఆ గాడిద నడిచింది. ఆ గాడిదనెక్కింది యేసుక్రీస్తు. యేసు నీ జీవితంలో ఉన్నప్పుడు నీ ఘనత వస్తుంది ఖచ్చితంగా. మనుషులు ఇవ్వసలా, మనుషులు నన్ను రెస్పెక్ట్ నాకు చేయాలి, నన్ను గణపరచాలి, నన్ను హెచ్చించాలి, నా గురించి చెప్పాలి అని చాలా సందర్భాల్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్. దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు హెచ్చించబడతావు. ఆ గాడిద ఎన్నడైనా ఊహించుంటుందా? ఆ గాడిద రీతిగా హెచ్చించబడుతున్నట్టుగా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా మనం చూసామా? ఒక్క సంఘటన మనం చూపించండి, ఎక్కడా లేదు. యేసు ద్వారా ఈ గాడిద హెచ్చింపబడింది, యేసు ద్వారా ఈ గాడిద గణపరచబడింది. ఆ గాడిద ఏ యోగ్యత లేని గాడిదకు దేవుడు విడిపించాడు. కట్లతో కట్టబడిన గాడిదని దేవుడు విడిపించాడు. ఈరోజు పాప బంధకాలు ఉన్న మనల్ని ఆయన విడిపించాడు. నువ్వు ఆయనకు కావాలి,
నీవు నేను ఎప్పుడైతే తగ్గించుకుంటామో, నీవు నేను ఎప్పుడైతే దీనులుగా ఉంటామో, ఆ దేవుని ద్వారా నీకు ఘనత వస్తుంది. ఈ లోకంలో ఘనత వస్తుంది, నిత్యత్వంలో కూడా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడిన మనందరం కూడా మరొకసారి మనం పాఠం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు యొక్క జీవితం మనకు ఒక మాదిరిని చూపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క జీవితం ఒక తగ్గింపును చూపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క జీవితం దీనత్వాన్ని చూపిస్తుంది. అట్టి రీతిగా ఈరోజు మనందరం కూడా ఏ విషయంలో మనం హెచ్చించుకోవడం ప్రయత్నం చేయొద్దు, ఏ విషయంలో కూడా కనపరచుకోవడం ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చింపడతావు. దేవుని దృష్టిలో దేవుని కొరకే నువ్వు బ్రతకాలి, దేవుని కొరకే నువ్వు జీవించాలి. ఏ విషయంలో సరే దేవుడైనా ఘనతనిస్తాడు, దేవుడైనా నన్ను హెచ్చిస్తాడు, దేవుడైనా జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో తగిన రీతిగా దేవుడు నేను హెచ్చించి ఆయన ఘనపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.